హాయ్ గాయ్స్, అందరూ ఎలాగున్నారు? మనకి ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద అయితే వితంతు పెన్షన్ లేకపోతే ఒంటరి మహిళా పెన్షన్. ఓకే. సో ఈ పథకాలు అయితే మొదలు పెట్టబోతున్నారండి. మరి వీటికి సంబంధించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏంటి అని చెప్పి చూసుకుందాం. సో ఎవరైతే వితంతు పెన్షన్ కోసం ఇంకా ఒంటరి మహిళా పెన్షన్ కోసం ఇదే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పెన్షన్లదారులకు సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి వార్తలు, పూర్తి అప్డేట్లు, పూర్తి అప్లికేషన్ ప్రాసెస్‌లు ఇలా ఎన్నో విషయాలన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఎవ్వరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదండీ! సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి దాన్ని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నారంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ యొక్క ప్రతి సమాచారం మీ వరకైతే వస్తుంది. ఓకేనా? సో ఇది లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మరి ఈ వితంతు పెన్షన్‌లకు సంబంధించి సమాచారం అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇచ్చారు. వితంతు పెన్షన్లకు మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు. ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేస్తుందండి. ఇక తిరుపతి భవనానగర్ న్యూస్ టుడే ఓకేనా. సో ఇది వితంతు పెన్షన్లకు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అంటే ఈ పెన్షన్లకు కొత్త అప్లికేషన్ ఫామ్లు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందంటే వాటికి సంబంధించి ఫైల్స్ని అయితే ముందుకు పంపించింది. ఓకే. ఈ మేరకు సెర్ఫ్ సిఇఓ వీరప్పన్ వీరప్పన్ డిఎన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డిఆర్డిఓ పీడి శోభన్ బాబు తెలిపారు. ఓకే. వీళ్ళు ఉన్నతాధికారులు అంటే ఈ పెన్షన్లకు సంబంధించి వీళ్ళు ఈ పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ప్రక్రియకి అయితే మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మనకి వెల్ఫేర్ ఆఫీసర్లు అంటూ అలా విధంగా ఉంటారు కదండి. సో ఇది డిఆర్డిఓకి సంబంధించిన అర్హులకు తగిన ధృవీపత్రాలను అధికారులకు అందించాలని సూచించారు. అయితే అంటే మనకి ఏ పెన్షన్లు కావాలి ఓకేనా. దీంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, పూర్తి సమాచారం అయితే ఒక వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఏంటంటే ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేస్తే ఎంత పెన్షన్ వస్తుందని చెప్పేసి క్లారిటీగా మీ అందరికి చెప్పడం జరిగిందండి. ఓకేనా. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎండ్ స్క్రీన్లో కూడా మీకు ఆ వీడియో అయితే వస్తుంది. ఓకే. దీంతో పాటే వితంతు పెన్షన్లు ప్రతి నెల 15 తేదీలోపు లబ్ధిదారులకు అందించేలా నిబంధనలు రూపించినట్లుగా తెలిపారు. ఈ వితంతు పెన్షన్ అందరిలాగా 1వ తారీఖు కాకుండా 15వ తేదీలోపు అంటారు కాబట్టి మీకు 10 నుంచి 15వ తేదీలోపు పెన్షన్లు అయితే మీ చేతికి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లకి అయితే వెయ్యడం అయితే జరుగుతుంది. అయితే ఈ సమాచారం ఏంటి అనుకున్నట్లయితే ఈ వితంతు పెన్షన్లకి పూర్తి స్థాయి అప్లికేషన్ ఫామ్లు అంటే కొత్తగా అప్లై చేసుకున్నారనుకున్న వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోమని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లు ఉత్తర్వులు అయితే వచ్చాయి. అరే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో చూసి మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక దీంతో పాటే ఇలాంటి మరిన్ని గవర్నమెంట్కి సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కావాలనుకున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టి ఉంచుకోండి. ఇక 50 ఏళ్ళకి సంబంధించిన పెన్షన్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. ఇక పెన్షన్లకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అనేది ఈ ప్లేలిస్ట్ ఎన్టీఆర్ భరోసా ప్లేలిస్ట్లో మీకైతే దొరకడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.